హలో మామ, రీసెంట్గా సత్యమామ Q&A వీడియో చేశాను కదా. దాని కింద మళ్ళీ కొంతమంది సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. అలానే ఇన్స్టా డిఎంలో కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. అసలు ఏం క్వశ్చన్స్ అడిగారంటే, నీదే ఊరు, ప్రజెంట్ ఏర్ చదువుతున్నావు బ్రో, ఫోన్ నెంబర్ బ్రో, బయోటెక్నాలజీకి కట్ ఆఫ్ ఎంత, ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, అసలు ఎన్ని మార్క్స్ ఉండిద్ది బ్రో ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, వెజ్ మెస్ మెనూ ఏంటి, లేటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ గురించి చెప్పు, ఛానల్ మానిటైజ్ అయ్యిందా, బీసీఏకి పేమెంట్ ఫీజు ఎంత, ప్లేస్మెంట్స్ వస్తున్నాయా బ్రో అని అడుగుతున్నారు. సో ఈరోజు వీటన్నిటికీ ఆన్సర్స్ చెప్పబోతున్నాను. ఇంకెందుకు మళ్ళీ లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, మీదే ఊరు? మాదైతే ఒంగోలు. సెకండ్ క్వశ్చన్, నువ్వు ఏ ఇయర్ అండ్ ఏ కోర్స్ తీసుకున్నావు? నేనైతే థర్డ్ ఇయర్ చదువుతున్నా, సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ తీసుకున్నా. థర్డ్ క్వశ్చన్, ఫోన్ నెంబర్ ఇవ్వు బ్రో. ఫోన్ నెంబర్ ఎందుకు బ్రో? ఏదైనా డౌట్స్ ఉంటే అడగడానికే కదా. మన యూట్యూబ్ ఛానల్ బయోలో ఇన్స్టా అకౌంట్ లింక్ ఉంటుంది, లేకపోతే నా పేరు తేజేంద్ర రెడ్డి శ్యామ్లా అని కొడితే వచ్చేస్తుంది. ఏదైనా డౌట్స్ ఉంటే ఫాలో చేసి డిఎం చేయండి. ఫోర్త్ క్వశ్చన్, బయోటెక్నాలజీకి కట్ ఆఫ్ ఎంత, ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, అసలు ఎన్ని మార్క్స్ ఉంటుంది బ్రో ఎగ్జామ్ అని అడుగుతున్నారు. ఒక కోర్స్కి ఇన్ని మార్క్స్కి కట్ ఆఫ్, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ని అలా ఏం ఉండదు. మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాసే ఉంటారు కదా, దానిలానే ఎవరైతే ఎక్కువ మార్క్స్ వస్తారో దాని మార్క్స్ బేస్ చేసుకొని ర్యాంక్స్ అయితే అలాట్ చేస్తారు. టాప్ 25 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ అని చెప్తున్నారు. ఫిఫ్త్ క్వశ్చన్, ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి? సపరేట్గా ఏ బుక్స్ ఫాలో అక్కర్లేదు బ్రో. మన ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఉంటుంది కదా, ఆ సిలబస్ మీదే ఉంటుంది. మ్యాథ్స్కి అయితే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్కి అయితే 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్కి 30 క్వశ్చన్స్, కెమిస్ట్రీకి 30 క్వశ్చన్స్ ఉంటాయి. సిక్స్త్ క్వశ్చన్, లేటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ జరుగుతున్నాయా బ్రో అని అడుగుతున్నారు. లేటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ అయితే జరుగుతాయి, కానీ పోర్టల్లో చూపించట్లేదు, మరి ఎందుకో తెలియదు. డైరెక్ట్ అడ్మిషన్స్ అయితే జరుగుతాయి కాలేజ్ దగ్గర. ఏదైనా అడ్మిషన్స్ కావాలనుకుంటే డిఎం చేయండి. ఇంకా ఫీజు విషయానికి వస్తే సేమ్ నార్మల్ బ్యాచెస్ లానే ఫస్ట్ ఇయర్ ఫీజు వీళ్ళు సెకండ్ ఇయర్లో కట్టుకోవాలి, అండ్ సెకండ్ ఇయర్ మర్చిపోయి థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ సేమే. ఇంకా సెవెంత్ క్వశ్చన్, ఛానల్ మానిటైజ్ అయిందా బ్రో అంటున్నారు. ఛానల్ అయితే మానిటైజ్ అవ్వలేదు బ్రో, ఎందుకంటే వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు. సో మీరు కొంచెం ఈ వీడియోకి లైక్ చేస్తే ఇంకొంతమంది జూనియర్స్కి షేర్ అయ్యి వాళ్ళ డౌట్స్ క్లియర్ అవుతాయి, అలానే నా వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయ్యి మానిటైజ్ అయ్యిద్ది. సో చేసేయండి మా లైక్ సబ్స్క్రైబ్. ఎయిత్ క్వశ్చన్, బీసీఏకి పేమెంట్ ఫీజు ఎంత అని అడుగుతున్నారు. సెమ్కి 1,10,000 అంట, మరి ఇయర్కి ఎంతో కామెంట్ చేసేయండి. నైన్త్ క్వశ్చన్, వెజిటేరియన్ మెనూ చెప్పు బ్రో అని అడుగుతున్నారు. ప్రీవియస్ వీడియోలో వెజిటేరియన్ మెనూ కనుక్కుందాం అంటే ఈ జనరేషన్లో ఎవరు ఉంటారులే వెజిటేరియన్స్ అని కనుక్కోలేదు, కానీ ముగ్గురు అయితే కామెంట్ చేశారు ఐఎమ్ వెజిటేరియన్ అని. సో మా ఫ్రెండ్స్ 30 మెంబర్స్ ఉంటే వాళ్ళందరినీ కనుక్కుంటే దాంట్లో 2 మెంబర్స్ ఉన్నారు. సో ఇంకా మెనూ వచ్చేసి ఇది: మండే వెజ్ రైస్, సాంబారు, కొలంబు, రసము, మోరు, చిప్స్, స్వీట్. ట్యూస్డే సాంబార్ రైస్, కొలంబు, రసము, మోరు, చిప్స్, ఐస్ క్రీమ్. వెనస్డే పుదీనా రైస్, బఠానీ కర్రీ, సాంబారు, రసము, మజ్జిగ చారు, క్యారెట్ స్వీట్. థర్స్డే పుదీనా రైస్, డ్రమ్ స్టిక్ కర్రీ, సాంబారు, రసము, మోరు, ఐస్ క్రీమ్. ఫ్రైడే టొమాటో రైస్, వడ, సాంబారు, రసము, చిప్స్, మోరు, పాయసం. సాటర్డే లెమన్ రైస్, స్వీటు, పప్పు, సాంబారు, రసము, మోరు. సాటర్డే రోజు ఆ ఎమోజీలు ఎందుకున్నాయి అని డౌట్ వచ్చిందా? వచ్చే ఉంటుందిలే. అసలు ఆ ఎమోజీలు ఎందుకు పెట్టానంటే, ఆ రోజు మెనూలో మునక్కాయలు, బెండకాయలు, క్యారెట్లు, కీరదోసకాయలు, దోసకాయలు, పెరుగు అన్నీ కలిపి గ్రీన్ కలర్లో ఏదో కర్రీ పెడతారు. దాని పేరైతే నాకు తెలీదు. నాకే కాదు, నా ఫ్రెండ్స్లో 2-3 అడిగి వెజిటేరియన్స్ని, వాళ్ళకు కూడా తెలియదంట. మరి దాన్ని ఎవరు తింటారో, మరి ఎందుకు పెడతారో కాలేజ్ వాళ్ళకే తెలియాలి. ఇంకా అంతా బాగానే ఉంది, కానీ లంచ్ మండే టు సాటర్డేదా చెప్పావు, మరి సండే పరిస్థితి ఏంటి, డిన్నర్ పరిస్థితి ఏంటి అని అడుగుతారా? అడిగితే ఏమో సార్ నాకు కనపడదు అనేది నా రియాక్షన్. ఎందుకంటే నాకున్న కొద్దిమంది ఫ్రెండ్స్లో ఉన్నదే 2-3 వెజిటేరియన్స్, వాళ్ళేమో డే స్కాలర్స్. సో ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే ఎప్పుడో ఫస్ట్ ఇయర్లో ఉన్నాం బ్రో, ఇప్పుడేం గుర్తుండిద్ది అన్నారు. ఇంకేం చేస్తామని ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే చపాతీలు, పుల్కాలు ఉంటాయి రోజు, వాటిలోకి పప్పు, గోంగూర పచ్చడి లాంటివి వేస్తారు అని చెప్పన్నారు. క్లారిటీగా అయితే చెప్పలేదు. సో ఈ మ్యాటర్ని ఇంకెక్కడ వదిలేయండి మామ. ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని అడగడానికి కూడా ఎవరు లేరు. అదంతా సరే కానీ కాలేజీలో వారానికి 2 రోజులు అంటే ఫ్రైడే, సాటర్డే వెజ్ తినడానికే చచ్చిపోతున్నాం. మీరు వారం మొత్తం వెజిటేరియన్ తింటున్నారంటే సెల్యూట్ చేసినా తక్కువే మామ. నాకైతే ఆ వెజ్ మెనూ వినంగానే ఒకటే అనిపించింది, ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? పాయింట్ టు బి నోటెడ్, నేను ఇక్కడ మాట్లాడుతుంది కాలేజీలో వెజ్ ఫుడ్ గురించి మాత్రమే, బయట ఫుడ్ గురించి కాదు. సరే కానీ కుక్క పిల్లలు భలే ఉన్నాయి కదా. 10th క్వశ్చన్, ప్లేస్మెంట్స్ వస్తున్నాయా బ్రో అని అడుగుతున్నారు. ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయి, రావట్లేదు. ఎందుకులా చెప్తున్నానంటే, ఇప్పుడున్న రెసిషన్, డేవిన్ అన్న సంచలనంతో 20-30 మందిని తీసుకోవాల్సిన కంపెనీలు 2-3 తీసుకుంటున్నాయి. సో ప్లేస్మెంట్స్ వస్తున్నాయా రావట్లేదు మీరే చెప్పండి. ఇంకా అదనమాట ఈ రోజుకి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకే మరి బాయ్ బాయ్, టేక్ కేర్, సెలవు.
ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 ప్లీజ్.